నమస్తే సార్. నమస్తే బాబు. సార్ రాయి అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందే అనుకోవచ్చు కదా! ఇంకోటేంటంటే వైసీపీ వర్గం ఏమంటున్నారంటే ఎయిర్ గన్‌తో కాల్చారు అని అంటున్నారు. హ్మ్. అది నిజంగా ఎయిర్ గన్‌తో కాల్చారా? లేకపోతే రాయి వచ్చి నిజంగా తగిలిందంటారా? ఎయిర్ గన్‌తో కాల్చినట్టయితే ఇక్కడ బొక్క రౌండ్‌గా ఉంటుంది. హ్మ్. ఆ రౌండ్‌గానే బొక్క పడుతుంది. ఎయిర్ గన్‌తో కాలిస్తే ఆ పైన నుంచి తేలిపోద్దు. కొంత దూరం ఎత్తుంది. కొంచెం ప్రెస్ చేస్తుందన్నమాట. ఈ మిగతా చోట్ల బ్లడ్ ఉండదు. ఆ ఎయిర్ గన్‌తో కాల్చిన తర్వాత కాసేపటికి ఇట్ టేక్స్ సమ్ టైమ్ బ్లడ్ రావాలంటే. అట్‌లీస్ట్ ఒక 30 సెకండ్స్ అని పడుతుంది. అలా కాదు కదా! కొట్టగానే బ్లడ్ వచ్చేసిందన్నమాట. పోనీ మంచి రక్తపుష్టి మీద ఉన్నాడు బ్లడ్ వచ్చిందనుకుంటే ఎలాగెందుకొస్తుంది? అగ్గిపుల్లతో అంటే పదునైన రాయితో గాయపరిచారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. పదునైన రాయా, బండరాయా, ఏ రాయి మీరు చూసారా? చూస్తే ఆ రాయి ఎక్కడ? ఆ రాయిని ముందు ప్రెస్‌కి చూపించేస్తే ఇంత గొడవ లేదు కదా! తర్వాత అప్పటికప్పుడే లైట్లు ఆర్పడం ఏంటి? మళ్ళీ లైట్లు వెలగడం ఏంటి? ఈ నాటకం ఏమిటి? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ప్రోటోకాల్ ప్రకారం అక్కడ లైట్స్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకు ఆఫ్ చేయడం జరిగిందంటే పైన తీగలు తగులుతాయి కాబట్టి అండ్ హైట్‌లో ఉన్నారు కదా! దానివల్ల లైట్స్ అనేది అక్కడ లోకల్‌లో ఉన్న పవర్ సప్లై అనేది ఆఫ్ చేయడం జరిగిందని వైసీపీ వర్గం అంటున్నారు. వాళ్ళు అంటున్నారు. ఆ తర్వాత అనుకుంది. మరి అంతవరకు ఎలాగొచ్చారు? వైర్లు అయి ఉంటే ముందే బాబు ఇది ప్రొహిబిటెడ్ ఏరియా మేము రామని చెప్పొచ్చు కదా! ఆ తెలివితేటలు ఏమైపోయి? పోనీ వైర్లు ఎక్కడైనా వచ్చిన ప్రయాణంలో అడ్డుకున్నాయా? ఆపాయా? ఏదైనా ఇబ్బంది కలిగించాయా? హాయిగా దండం పెట్టుకొని వస్తున్నాడు కదా! ఆయనకి అభ్యంతరం లేకుండా అక్కడే ఆరడం ఎందుకు? అక్కడే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ బస్సు యాత్రని ఆపే దమ్ము ఎవరికీ లేదు. కరెంట్ అంటిల్ అండ్ అన్లెస్ ఈ అధికారులు ఎవరు చెప్పకుండా ఆపడం జరగదు. వైర్లు తగిలితే అసలు ముందు ఆ ప్రెమిసెస్‌కే వెళ్ళరు. వెంటనే ఆ ప్రెమిసెస్ పర్టిక్యులర్ బ్లాకు ఏదైనా వైర్లు చిందరవందరగా ఉంటే దాన్ని బ్లాక్‌ని అవాయిడ్ చేస్తారు. రోడ్డు మీంచి వెళ్ళిపోతారు. అది కాకుండా ఎంత ప్రీ ప్లాన్డ్‌గా జరుగుతుందని చిన్న పిల్లలకి చెప్తున్నారే! ఆ తగిలింది ఉందా? రాయి ఉందా? ఎలాగ మేకప్ చేశారో అందరికీ తెలుస్తుంది కదా! ఒకవేళ నిజంగా దెబ్బ తగిలితే గిలగిల్లాడిపోతూ ఎవరైనా ఎంత బలాఢ్యుడైనా కూలిపోతారు. కుర్చీలో కూలిపోయి వాటర్ తాగుతాడు. జనరల్‌గా ఫస్ట్ ఏం చేస్తాము? అలా కుర్చీలో పడిపోతాం. కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఎవరో వాటర్ ఇస్తారు. వాటర్‌తో తాగుతాము. కాసేపు ఉండి ఈ రక్తం ఎక్కడ పడుతుంది? చొక్కా మీద పడుతుందా? బయట పడుతుందో చూసుకో అప్పుడు. ఎంత అందంగా దెబ్బ తగిలిందో అంత అందంగా రక్తాన్ని కూడా ఒడిసి పట్టుకున్నారు. మరి రక్తం ఒడిసి పట్టుకుంటే ఆగిపోదు కదా! ఒడిసి పట్టుకుంటే ఆ పట్టుకున్నంత వరకు ఉంటది. మళ్ళీ సిసిగానే వచ్చేస్తది కదా! అదేం లేదే మీకు. గాయం కనిపించినప్పుడు ఎంత రక్తం ఉందో ఆ కర్చీఫ్ తీసిన తర్వాత కర్చీఫ్ రక్తం ఉంది కానీ రక్తం లాంటి గెలుపు ఉంది కానీ తర్వాత ఆ బ్లీడింగ్ అలా ఉంచేయాలి కదా! నా షోకెందుకు నాకు? ఇలాగ ఏదో చక్కగా హాయిగా సినిమా హీరోలు అందరికీ ఇక్కడే దెబ్బ తగులుతుంది. అక్కడే కట్టుతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇక్కడే దెబ్బ తగిలింది. ఇక్కడే బ్యాండేజ్ చేశారు మార్నింగ్. సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా హత్యా ప్రయత్నం చేశారే అనుకుంటున్నారా? నిన్న ఈ 2 డేస్ జరిగిన సినారియోలో? హత్య ప్రయత్నం చేస్తారండి. వాళ్ళ అధికారం వాళ్ళది. వాళ్ళది పోలీస్ యంత్రాంగం వాళ్ళది. అసలు మొత్తం బలగం వాళ్ళది. అది కాక పులివెందుల నుంచి ఎంతోమంది బలగాలు వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళే కదా! ఇప్పుడు హత్యా ప్రయత్నం ఎవడన్నా మానవుడు చేయలేడు. హత్యా ప్రయత్నం అంటూ చేస్తే వాళ్ళే చేయాలి. ముందుగా చెప్తున్నాను. హత్యా ప్రయత్నం ఏదైనా చేసినట్టయితే ఆ పులివెందుల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పడక హత్యా ప్రయత్నం చేసినట్టయితే జరగవచ్చు. బట్ ఎవరికి అంత దమ్ములు లేవు. తెలుగుదేశం వాళ్ళు చేయలేరు. పవన్ కళ్యాణ్ చేయలేడు. అంత స్తోమత లేదు వాళ్ళకి. అంటే బలం లేదు. అంత బుకాయింపుతనం కూడా లేదు. అంటారు వాళ్ళు. అందువల్ల తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ ఆవేశపడతాడు. ఆవేశాలతో అవుతాయిటండి. ఓ మనిషిని చెప్పడం అంటే చిన్న విషయమా? ఎవరిని చెప్పలేరండి నా ఉద్దేశంలో. సార్ మీ ఉద్దేశంలో ఆ రాయేసింది ఎవరనుకుంటున్నారు? ఎవరండి? ఎవరుంటే వాళ్ళకి ప్రీ ప్లాన్డ్‌గా రాయి కోడికత్తితో పొడవమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారనుకుంటున్నారు మీరు? తెలుసా?
కోడికత్తి పొడవమని వాళ్ళే చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పినట్టే పొడిచాడు. అది కోర్టులో రుజువు అయింది. మళ్ళీ బయటకు వచ్చాడు. వాడికి ఎంతవరకు కసి ఉందంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా నిలబడతాను అన్నాడు. అంత కసి ఉంది. అంత అంత ఆయన టార్చర్ అనుభవించాడు అన్నమాట. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేయిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.